హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని. మనందరికీ తెలుసు ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని సిట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం నిన్న రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం జరిగింది. ఈ అరెస్టు నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులకు ఒక వాయిస్ మెసేజ్ను పంపించారు. ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని, వైసీపీ అధినేత వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాను, మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి అని ఆయన చెప్పడం కూడా జరిగింది. పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి, వాటిని విజయవంతం చేయాలి. జగనన్నకు మనం ఒక సైన్యంలా నిలబడాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెవిరెడ్డి పిలుపునిచ్చాడు. చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడనే ప్రచారం జరుగుతోంది. ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు. వారు ఏం చేసినా మనం జగనన్న సైనికులం, గట్టిగా నిలబడదాం. చంద్రబాబుకు భయం పుట్టేలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ కోసం నిత్యం పని చేయాలి అని ఆయన కార్యకర్తలకు ఒక సందేశం పంపుతూ ఉత్తేజపరచడం జరిగింది. తాను బయటకు వచ్చాక మళ్ళీ మాట్లాడతానని, తాను తన కుటుంబ సభ్యులు జగన్కు సైనికులమని, ప్రతి ఒక్కరూ వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాటన్నిటిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాల్గొనాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందేశం పంపించాడు. ఏమవుతుంది, ఆయన జైలుకు వెళ్తాడా, మరి ఏమవుతుందని